హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నిన్నటి అర్లీ మార్నింగ్ మినీ బ్లాగు. నేను ఈరోజు వంట ఏం చేయలేదు. పిల్లల కోసం కరివేపాకు రైస్ చేస్తున్నాను. ఇంకా అదే బాక్స్లో పెట్టడానికి. నేను బియ్యం కడిగి పెట్టేటప్పుడే కరివేపాకును కూడా కడిగి ఆరబెట్టాను. నూనెలో వేయించేటప్పుడు చిటపటలాడుతుంది. ముందుగా కరివేపాకుని నూనెలో వేయించుకోవాలి. కరివేపాకు వేయించుకునేటప్పుడే నువ్వులు, కొబ్బరి పొడి వేసుకోవాలి. నేను నువ్వులు మాత్రమే వేసాను. కొబ్బరి పొడి నా దగ్గర లేకపోయిండే. వేయించిన కరివేపాకు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా నూనె పోసి పోపు దినుసులు, పల్లీలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు ఇవి బాగా వేగిన తర్వాత వేయించి చల్లార్చి మిక్సీ పట్టిన కరివేపాకు పొడిని కూడా దీంట్లో కలుపుకోవాలి. మనకి ఇష్టం ఉంటే నిమ్మరసం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నిమ్మరసం వేసుకోకపోయినా సరే కరివేపాకు రైస్ చాలా బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత పిల్లలకి బాక్స్ పెట్టేశాను. వాళ్ళని రెడీ చేసి స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చేసి ఇంకా నేను స్నానం చేసి దేవుడికి దీపరాజన చేసుకున్నాను. మేము నిన్న టెంపుల్కి వెళ్ళింటామని చెప్పాను కదా, అక్కడ తిరుపతి లడ్డు దొరుకుతుంది. ఆ లడ్లను తెచ్చి దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాను. ఈరోజు నేను దేవుడికి పూజ ప్రశాంతంగా, నిదానంగా చాలా బాగా చేసుకున్నాను. ఎందుకో మనసుకి హాయిగా అనిపించింది. దేవుడికి దీపరాజన చేసేసి నేను కూడా టిఫిన్ తినేశాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.